ప్రజల్లో తిరుగుతూ వారి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అందరూ కూడా టికెట్ ఆయనకి ఇస్తారని ఆశించారు. కానీ చివరి నిమిషంలో టికెట్ను పుట్ట మహేష్ యాదవ్కు కేటాయించారు. ప్రస్తుతం దాని మీద ఆయన అనుచరులు కార్యకర్తలు అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఆయన కూడా అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు గోపాలరావు యాదవ్ ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీకే టికెట్ వస్తుందని అందరూ అనుకున్నారు, కానీ చివరి నిమిషంలో కొత్త వ్యక్తులకి ఇచ్చారు, ఎట్లా చూస్తారు? అంటే ఇవన్నీ రాజకీయంలో లాస్ట్ మినిట్లో ఏమైనా జరగవచ్చు అనేది ఉంటాయి, రాజకీయ సమీకరణాలు ఉంటాయి. వాటికి నేను పెద్ద బాధపడలేదండి. టికెట్లు ఎవరికైనా ఇస్తారు, రావచ్చు రాకపోవచ్చు. మీరందరూ కూడా చాలామంది కామెంట్లు చేస్తూ ఉన్నారు, టికెట్ రాకపోతేనే తిరగబడిపోతారని. ఒరే బాబు, నేను తిరగబడట్లా. నా బాధను తెలియజేయడానికి మీడియాని పిలిచా, మాట్లాడుతున్నా. ఇప్పుడు మీరు టికెట్ రాకపోవటాన్ని ఎలా చూస్తున్నారు అంటే, టికెట్ నేను ఆశించడం కాదు, నాకు కన్ఫర్మేషన్ తీసుకునే నేను గ్రౌండ్లోకి వచ్చా. ఎలా వచ్చాను గ్రౌండ్లోకి మీ అందరికీ తెలుసు. ఏలూరు అంటే ఒకే సామాజిక వర్గం చేస్తూ వచ్చినటువంటి ఏలూరు ఉన్న పార్లమెంటు నియోజకవర్గంలో ఏలూరులో ఒక సామాజిక వర్గం కాదు, బీసీలో ఉన్నారు, ఇది బీసీలది అని 1 సంవత్సరం కాలం పాటు రేయింబగళ్ళు రాత్రింబగళ్ళు నేను పనిచేసి జనాల్లో చైతన్యపరిచి తెలుగుదేశం పార్టీకి ఆకర్షణ అయ్యేటట్టుగా నేను చేశాను. మీ అందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ. అలాంటి పార్టీలో ఉన్న బీసీలందరూ ఈ రోజున దూరం అయిపోయారు. పట్టుమని చూస్తే 10 మంది కూడా తెలుగుదేశం పార్టీలో బీసీ నాయకులకి ఎదిగిన వాళ్ళు ఎవరు లేరు. ఎప్పటి నుంచో ఒక 40 సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి, అంటే 40 సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి ఎవరాళ్ళు అంటే అప్పట్లో అవకాశాలు ఇచ్చారు, మరి కొత్త జనరేషన్కి ఇవ్వాలి కదా, ఇవ్వట్లేదు. దానికి ప్రధాన కారణం వచ్చే మార్గాలన్నింటినీ డోర్లన్నింటినీ మూసేసేది యనమల రామకృష్ణ గారే. ఎందుకు అని చెప్తా ఉన్నానంటే, నేను మొట్టమొదటిగా యనమల రామకృష్ణ గారిని కలిశాను. ఏలూరుకి ఇట్లా పార్లమెంటుగా నాకు ఇస్తానన్నారండి బాబు గారు, ఇలా నేను వెళ్ళి పని చేసుకోమన్నారు, నేను చేసుకుంటున్నానంటే, ఏలూరు పార్లమెంటు అది ఓసీలు కదా, నీకెలా ఇస్తారో అని అన్నారు. అదే మాట ఇక్కడ లోకల్కి వచ్చినప్పుడు కొంతమంది అదే సమాజ వర్గాన్ని చేసిన వాళ్ళు నాకు కొంత వార్నింగ్ కూడా చేశారు, ఇది ఓసీలే, నువ్వు ఎదురెళ్ళక అన్నారు. నేను ఎదురెళ్ళటం కాదండి, నన్ను ఇట్లా చేసుకోమన్నారు, నేను చేసుకుంటానన్నా. అలాగే నేను ప్రజల్లో మమేకమై సంవత్సరం కాలం పాటు తిరిగాను. తెలుగుదేశం పార్టీ పెట్టినటువంటి జేఓబీసీ వెహికల్స్కి 4 వెహికల్స్ ఇచ్చాను. ఆ వెహికల్స్ వేసుకొని జనాన్ని వేసుకొని జేహో అంటే బీసీలారా మీరు విజయం సాధించండి, తెలుగుదేశం పార్టీని గెలిపించండి అని నా గళాన్ని వినిపించి తెలుగుదేశం యొక్క పార్టీ యొక్క దాని మేనిఫెస్టోలు ఏదైతే మినీ మేనిఫెస్టోలు సూపర్ 6 ఉన్నాయో అన్నీ ప్రజల్లో తీసుకెళ్ళి సక్సెస్ అయ్యి ప్రజల్ని అందరినీ కూడా తెలుగుదేశం పార్టీ వైపు చూసేటట్టు నేను చేశాను. అలాంటిది ఈ రోజున టికెట్టు అంటే ఇప్పుడు ఒక మొక్కేసి దానికి నీరేసి చెట్టుని పెంచి బాగా ఎదిగిన తర్వాత కాయలు కాసేటప్పుడు దాన్ని ఇంకోటికి ఇచ్చేస్తానంటే బాధ వస్తుంది. సరే ఇచ్చేసారు, నాకు మాట చెప్పాలిగా, నాకు ఇది కావాలరా నా సీట్ అని చెప్పేసి. మీరు ఇప్పుడు చెప్తారు, మీకు మా ఒక్క మాట కూడా చెప్పలేదని చెప్తున్నారు. అంటే టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత వెంటనే మీరు ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు, టీడీపీ మీద కొంచెం వ్యతిరేకంగా మాట్లాడారు. ఎందుకని మీరు టీడీపీ అధినేతలతో మాట్లాడే ప్రయత్నం చేయలేదు, ఎందుకని అలా వెంటనే స్పందించారు? అంటే ఇక్కడ 2 విధాలుగా చూడాలి మీరు. సెల్ఫీ వీడియోలో 7 నిమిషాలు జరిగినటువంటి సెల్ఫీ వీడియోలో నేను ప్రత్యర్థి పార్టీలు మంచి చేసిన దాన్ని ఆ 7 నిమిషాల్లో ఒక 30 సెకండ్లు చెప్పా. అంటే బీసీలకు ఏ విధంగా ఎదర పార్టీలు ఇస్తున్నారు, మనం ఎందుకు ఇవ్వలేకపోతున్నాం అనేది నా క్వశ్చన్ అనమాట. అంతేగాని అది విమర్శ చేసినట్టు కాదు. నేను సిబిఐని గారిని అప్పుడు గౌరవిస్తున్నాను, ఇప్పుడు గౌరవిస్తున్నాను. అసలు గౌరవం కాదు, అభిమానిస్తున్నా. నాకు రాజకీయ భవిష్యత్తు పెట్టిందే లోకేష్ గారు అయితే, ఒక రాజకీయంలో ఎమ్మెల్యే ఎంపీ ఆశ చూపించింది చంద్రబాబు నాయుడు గారు. అందుకని నాకు రాజకీయంలో ఆయన్ని గాడ్ ఫాదర్గా అభివర్ణిస్తున్నా. కానీ ఇక్కడ అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే బీసీలు కార్డు పెట్టుకుని బీసీలకి అన్యాయం చేస్తుంది యనమల రామకృష్ణ గారు అని చెప్తున్నా. ఎందుకు ఆయన చేస్తున్నారు, ఎందుకు పాపం ఆయన ఎప్పటి నుంచో ఉన్నారు కదా, ఆయన ఏం చేశారు మీరు అందరూ అనుకోవచ్చు. యనమల రామకృష్ణ గారు ఆల్రెడీ ఎమ్మెల్సీ, మరి ఆవిడ కూతురికి అక్కడ తునిలో ఎమ్మెల్యే ఇప్పించుకున్నారు. ఆయన కూడా ఉన్నారు, వేరే ఫ్యామిలీ, ఓకే పోనీ ఆయనకి ఎమ్మెల్యే ఇప్పించుకున్నారు. మళ్ళీ అదే కుటుంబంలో మళ్ళీ ఇంకొక ఎంపీ ఎందుకు? ఓకే, తెలుగుదేశం పార్టీకి ఏదో సేవలు చేయాలనుకుంటున్నారు, మీ సొంత జిల్లాలో చేసుకోవచ్చు కదా. మా జిల్లాకు వచ్చేసి మా యాస ఏం తెలుసు, మా భాష ఏం తెలుసు, మా వాడికేం తెలుసు, మా కట్టుబాట్లు ఏం తెలుసు మీకు? అంటే ఇక్కడ పోలవరం ఉందని చెప్పేసి అదొక వరంలా చూస్తున్నారా అని ప్రజలు అనుకుంటున్నారు. మరి నేను 8 సంవత్సరం పాటు పనిచేస్తున్నా. అరే పాపం మనవడే, మన కులస్తుడే, మనకు కూడా దూర బంధువే, నాకు చాలాసార్లు కలిశాడు. అరే బాబు గోపాలు, ఇది మా అల్లుడికి ఇచ్చుకుంటున్నా, ఈసారి నువ్వు సపోర్ట్ చేయి అంటే నేను సపోర్ట్ చేయనా? నా మెళ్ళ మీద ఎక్కించుకుని ఊరంతా దింపుతున్నాయి కదా. అంటే ఒకవేళ మీకు అధిష్టాన్ని చంద్రబాబు కానీ లోకేష్ కానీ ఆదేశాలు ఇస్తే మీరు టీడీపీలోనే కొనసాగండి, పుట్ట మహేష్కి సపోర్ట్ చేయండి అంటే ఎట్లా ఉంటుంది? అంటే ఇదంతా ఎలా ఉంటుందంటే చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు ఉంటుంది. ఇప్పుడు నాకు అన్యాయం జరిగింది,
ఇప్పుడు ఎందుకు బీసీ అనే కదా, అంటే పిలిచి కూడా మాట్లాడే ప్రయత్నం చేయలేదు, కనీసం కాల్ చేసి చెప్పలేదు. ఇప్పుడు చాలామందికి రాలేదు. వాళ్ళందరూ ఏం చేశారు, చంద్రబాబు నాయుడు గారిని తిట్టారు, జెండాలు అప్పుడు దాకా మోసిన జెండాలన్నీ తగలబెట్టారు, ఎన్నో కార్యక్రమాలు చేశారు. నేనేమైనా చేశానా? నేనేం చేయలేదే, పన్నెత్తి మాట కూడా అనలేదే. ఎందుకంటే అభిమానం నాకు. అంటే ఇప్పుడు సొంత పార్టీ, ఒక పార్టీ ఇప్పుడు కాదు, 42 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ పెట్టిన దగ్గర నుంచి నా కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ ఉన్నది మా 4 కుటుంబాలే ఉంటాయి, యాదవ కుటుంబాలు. మిగిలిన అందరూ వేరే కులాలకి సంబంధించిన వాళ్ళు, వాళ్ళందరూ కూడా అప్పట్లో కాంగ్రెస్. మేము ఇక్కడ ఇక తెలుగుదేశం జెండా పట్టుకు తిరుగుతుంటే మమ్మల్ని వేరు చేసి చూసేవాళ్ళు. అలాంటి గడ్డు పరిస్థితుల్లో నుంచి కూడా మేము ఆ జెండా మోస్తూ వచ్చాం, సింపథైజర్గా ఉన్నాం. ఇప్పుడు ఒక నాయకుడిగా ఎదుగుతుంటే జనాలు అందరూ వారవలేకపోతున్నారు. అది ఎవరు? యనమల రామకృష్ణ గారు. ఎందుకంటే బీసీలకి ఆయనకి అందరూ ఇందాక చెప్పినట్టుగా అందరూ కూడా ఆయనకు తీర్మానం చేసి ఆయనకి కుటుంబానికి పదవులు ఇచ్చేయండి, అప్పుడే మా బీసీలకి న్యాయం జరుగుతుంది అన్నట్టుగా ఎవరు తీర్మానం చేశారంటే నాకు తెలీదు. లేదా స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఆయన చనిపోతూ సలార్ మూవీ సినిమాలో లాగా ఒక రాజపత్రం, ఒక రాజముద్రలాగా వేసేసి బీసీలు అంటే యనమల రామకృష్ణే, ఆయన యనమల రామకృష్ణ గారికి మీరు అన్ని పదవులు ఇవ్వాలి, ఇవాళ ఆయనకి ఇవ్వండి, రేపొద్దున పుట్టితే పిల్లలకి ఇవ్వండి, వాళ్ళ పుట్టిన తర్వాత మనవలకి ఇవ్వండి, వాళ్ళ వియంకులకి ఇవ్వండి అని ఇలా ఏమన్నా శాసనాలు అయితే చేశారో అయితే మాత్రం నాకైతే తెలీదు. నాకున్న అనుభవం ప్రకారం నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. మరి ఎందుకు బీసీలు దూరం అవుతున్నారో తెలుగుదేశం పార్టీకి అధిష్టానం ఒకసారి మననం చేసుకోవాలని పత్రికాముఖంగా నేను వినిపించుకుంటున్నాను. అంటే మీరు ఏడాదిన్నర నుంచి పార్టీలు తిరుగుతున్నారు, చాలా ఖర్చు చేశారు, జేహో బీసీకి కానీ లేదంటే యోగానికి కానీ చాలా ఖర్చు చేశారు. అంటే మీ పార్టీకి ఎంత ఇచ్చారు, ఇప్పటివరకు ఎంత పోగొట్టుకున్నారు? అంటే ఖర్చులు అవుతాయండి, రాజకీయం అంటేనే ఖర్చులు. ఇవాళ ఎలక్షన్స్ ఎలా ఉందంటే వెరీ ఎక్స్పెన్సివ్ అయినాయి. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే ఈ దారుణం ఉంది. మన అటు నార్త్ ఇండియా వెళ్ళినా లేదంటే అటు పక్కన కర్ణాటక వెళ్ళినా ఇంత మరీ పోకళ్ళు లేవు. ఖర్చులు అవుతూ ఉంటాయి. ఆ ఖర్చుల గురించి ఇంత అయినాయి అంత అయినాయి అని లెక్కలు వేసుకుంటే గుండె ఆగిపోతుంది. వాటి గురించి మనం పెద్ద మాట్లాడుకోకూడదు, ఇలా చెప్పడం కూడా మంచిది కాదు. అంటే మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి? అంటే టీడీపీలో కొనసాగుతారా, లేదా వేరే పార్టీలోకి వెళ్తారా, లేదా ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా? మీ అంచెలకి ఏం చెప్తారు? అంటే అనుసరులందరికీ ఒకటి మాత్రం నేను భరోసా ఇవ్వగలను. నేను సింగపూర్లో ఉన్న నా మైండ్, నా అంటే బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ లాగా ఉంటుంది. ఎన్ఆర్ఐ అంటే నాన్ రెసిడెంట్ ఆఫ్ ఇండియా కాదు. మేము ఒక ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారమే ఎన్ఆర్ఐను. మేమంతా కూడా అక్కడ ఉన్నా కానీ ఉదయాన్నే లేచి పేపర్ చదివి ఇక్కడ ఏం జరుగుతుందని తెలుసుకున్న తర్వాతే, అలాగే మనకు తెలిసిన నలుగురితో చేసిన తర్వాతే అంత బాగానే ఉందని తెలిసి మనసు కుదుట పడిన తర్వాతే మేము అక్కడ డే టు డే యాక్టివిటీస్ చేసుకోగలం. అలాంటి పొజిషన్లో ఉన్నప్పుడు నాకు ఒక అవకాశం వచ్చింది రాజకీయంగా ప్రజలకు సేవ చేసే అవకాశం. ఎందుకంటే నేను చెప్తున్నాను, 20 సంవత్సరాలు 21 సంవత్సరాల పాటు మేము చదువుకున్నాం, ఆ తర్వాత 20 సంవత్సరాల పాటు సంపాదించుకున్నాం. ఇప్పుడు ఒక 20 సంవత్సరాల పాటు ఏంటంటే ప్రజా సేవలు చేసుకుని ఆ తర్వాత చక్కగా కాల్ జాబ్కుని రిటైర్మెంట్ తీసుకుందాం అనేది నా భావన. మొత్తంగా గోరుముచ్చి గోపాలరావు చెప్తున్నారు, అయితే టీడీపీ అంటేనే బీసీల పార్టీ, అలాంటి బీసీల పార్టీలో బీసీలకి అన్యాయం జరుగుతుంది, దీనిపైన అధిష్టానం కూడా దృష్టి పెట్టాలి, ఖచ్చితంగా తానైతే మాత్రం ప్రజల్లోనే ఉంటూ తన రాజకీయాలను కొనసాగిస్తాను, భవిష్యత్ కార్యాచరణ ఏంటి అనేది ఒక 2-3 రోజుల్లో చెప్తానని